ఏ మనిషి అయినా శోధింపబడుతున్నాడు అంటే అక్కడ దేవుని పాత్ర ఉంది, అపవాది పాత్ర కూడా ఉంది. శోధకుడు అపవాది, శోధనలో గెలవాలని శోధనకు అనుమతినిచ్చేవాడు దేవుడు. చాలా స్పష్టమండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. మీరు అర్థం చేసుకోవడమే ఆలస్యం. ఏ మనిషి అయినా సరే శోధింపబడుతున్నాడు అంటే పరలోకమందున దేవుని మనసేంటి? శోధనలో ఆ మనిషి గెలవాలి. గెలిస్తేనే కదా ఆ మనిషి ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. నేను ఆ మనిషిని గొప్పవాడినని స్వీకరించాలంటే ఆ మనిషి గెలవాలి కదా అని దేవుడు అంటున్నాడు. గెలవాలి, శోధనలో నిలవాలి అని దేవుడు అంటున్నాడు. శోధనలో పడిపోవాలి, శోధనలో ఓడిపోవాలి, శోధనలో మరణించాలని అపవాది అంటున్నాడు. కనుక అపవాది శోధకుడు. మనము ఓడిపోవాలని, మనము కీడులో పడిపోవాలని శోధించేవాడు అపవాది. మనము గెలవాలని ప్రయత్నించేవాడు దేవుడు. అందుకే శోధన సమయంలో మనకు దేవుడు తన వాక్యము చేత ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. నీవు నిలబడాలి, ఈ శ్రమలను నీవు సహించాలి. దేవుడు కీడు విషయమై ఏ ఒక్కరిని కూడా శోధింపబడనియ్యడు. మనము శోధింపబడాలనే కోరిక దేవునిలో లేదు. మనము నష్టపోవాలని, ఇబ్బంది పడిపోవాలని, మనం బాధపడాలని, కన్నీళ్లతో మన దినములు గడపాలని దేవుడు కోరుకోవటం లేదు. కానీ దేవుని యొక్క కోరిక అంతా ఒక్కటే, మనము గెలవాలి. ఏ శోధనకైనా, ఏ పరీక్షకైనా నా బిడ్డ గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అబ్రహాము విషయంలో శోధకుడు అపవాది, పరిశోధకుడు దేవుడు. అబ్రహాము విషయంలో శోధకుడెవరు? సాతాను. పరిశోధకుడు దేవుడు. అంటే అబ్రహామును గెలవాలని కోరుకుంటున్నవాడు దేవుడు. కత్తి పైకెత్తి ఇస్సాకును చంపటానికి అబ్రహాము సిద్ధపడిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. శోధనలో గెలవాలి. నేను తన కుమారుని తనకిచ్చేస్తాను, కానీ నేను పరీక్షిస్తున్నాను. పరీక్షలో అబ్రహాము నిలబడాలి. కానీ సాతాను ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నాకు ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు, ఇచ్చి మరలా బలిగా ఇచ్చేయమంటాడా? నేను ఇవ్వను అని అబ్రహాము వెనకడుగు వేసేలా ప్రయత్నిస్తున్నాడు సాతాను. సాతాను శోధకుడు కదా. కనుక అబ్రహాము ఓడిపోవాలని కోరుకుంటున్నాడు సాతాను, అబ్రహాము గెలవాలని కోరుకుంటున్నాడు దేవుడు. కనుక దేవుడు అక్కడ పరిశోధకుడు అవుతున్నాడు, సాతాను శోధకుడు అవుతున్నాడు. మనకు కలిగేటువంటి ప్రతి ఇబ్బంది, మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ దేవుని విషయమై, దేవుని పనిలో మనకు కలుగుతున్నటువంటి ప్రతి అవాంతరం కూడా మనం ఓడిపోవాలని ఆలోచిస్తూ మనకు ఆ అవాంతరాలను కలిగిస్తున్నది సాతాను. మనం గెలవాలని కోరుకుంటూ ఆ అవాంతరాలకు అనుమతినిస్తున్నది దేవుడు.